హలో ఎవ్రీవన్. సైకాలజీ మూర్తిమత్వం భావన టాపిక్ నుంచి బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నటీనటులలో ఏ విలువను ప్రధానంగా గమనిస్తాము? సాంఘిక విలువలు. ఆప్షన్ 1 కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఒక వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఉండు లక్షణాంశము. ప్రాథమిక లక్షణాంశము, కేంద్ర లక్షణాంశము, మాధ్యమిక లక్షణాంశము. ఒక వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఉంటుంది, దాన్ని ప్రాథమిక లక్షణాంశము అంటారు. దీనికి ఎగ్జాంపుల్ స్నేహం, దయ. కేంద్ర లక్షణాంశము అంటే కొంతమందిలోను ప్రత్యేకంగా ఉంటుందన్నమాట, దాన్ని కేంద్ర లక్షణం అంటారు. ఎగ్జాంపుల్కి దౌర్జన్యం, పిసినారితనం. మాధ్యమిక లక్షణాంశము అంటే ఇవి పరిమితంగా ఉంటాయి, అంత ముఖ్యమైనవి అయితే ఏం కావు. ఇవి పిరికితనం, దీనికి ఎగ్జాంపుల్కి పిరికితనం. థర్డ్ క్వశ్చన్, దయ ఏ లక్షణాంశం? చెప్పాను కదా, ప్రాథమిక లక్షణాంశము. ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైన లక్షణం ఏంటిది? కేంద్ర లక్షణాంశము. ఎగ్జాంపుల్కి దౌర్జన్యం, పిసినారితనం. నెక్స్ట్ క్వశ్చన్, కాటిల్ గుర్తించిన ఉపరితల లక్షణాంశాలు ఏవి? 17,953 ఇవి ప్రవర్తనా లక్షణాంశాలు, 171 ప్రాథమిక లక్షణాలు, 35 ఉపరితల లక్షణాలు, 16 మూల లక్షణాలు. అడిగింది ఏంటిది? ఉపరితల కదా, 35 కరెక్ట్ ఆన్సర్. కాటిల్ గుర్తించిన మూల లక్షణాలు ఎన్ని? 16. ఇవి ప్రవర్తనా లక్షణాలు, ప్రాథమిక లక్షణాలు, ఉపరితల లక్షణాలు, మూల లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, 16వ మూర్తిమత్వ కారకాల నికషను తయారు చేసింది ఎవరు? కాటిల్. రెండు మూల లక్షణాంశాలు, రెండు మూల విశేషకాల మధ్య మూర్తిమత్వంను వర్గీకరించింది ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్. జీవితేచ్ఛ, మరణేచ్ఛ దేనికి సంబంధించింది? అర్జితాశక్తి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. చేతనం, ఉపచేతనం, అచేతనం ఏ అంశానికి చెందినవి? శరీరోపతల శక్తి. తప్పు చేస్తే దేవుడు క్షమించడు అని చెప్పేది ఏది? సూపర్ ఈగో. ఇక్కడ చూడండి, చేతనం, ఉపచేతనం, అచేతనం అంటే ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. చేతనం అంటే వర్తమాన అనుభవాలు దీనిలో ఉంటాయి. ఉపచేతనము అంటే మరిచిన అనుభవాలు కొద్ది ప్రయత్నం చేత చేతన వ్యవస్థలోకి తీసుకురావడాన్ని ఉపచేతనం అంటారు. అచేతనము అంటే మనసులో అనేక అనుభవాలు ఇందులో ఉంటాయి, శాశ్వతంగా నమోదయ్యే అంశాలు కూడా దీంట్లో ఉంటాయి. మనసును కుంటనాల బారిన పడకుండా కాపాడేది ఏది? ఈగో. ఆనంద సూత్రాన్ని అనుసరించేది ఏది? ఇడ్ అంటే అచిత్తు చెడు, ఈగో మంచి. వర్తమాన అనుభవాలు దీనిలో ఉంటాయి. ఎలాగైనా చెప్పిన వర్తమాన అనుభవాలు దేనిలో ఉంటాయి? చేతన వ్యవస్థలో ఉంటాయి. ఆలోచించడం ద్వారా బహిర్గతము అయ్యే సమాచారము దేనిలో ఉంటుంది? మనము ఆలోచిస్తాము, సో దేనిలో ఉంటుంది అంటే ఉపచేతనంలో ఉంటుంది.